can get my satisfaction, 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 satisfaction. దయచేసి అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు సే ది మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్. ఎందుకంటే ఎవర్ సిన్స్ రామ్ గోపాల్ వర్మ గారు ఈ యొక్క సినిమాని తీస్తున్నారు అన్న ఐడియాని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా నాకు తెలిసి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం సెన్సేషనే. సో ఆ సెన్సేషన్ని ప్రతిరోజు డిస్కషన్స్గా మార్చుకుంటూ బోల్డ్ అని ట్రాల్స్ కాంట్రవర్సీస్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా ఈ ట్రైలర్ తర్వాత ఇంకెలాంటి వార్తలు బయటకు వస్తాయో అని నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది, కామన్ ఆడియన్స్తో ఈక్వల్గా. సో లెట్స్ సీ. అండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఇవాళ మనం మరికొద్ది సేపట్లో జరుపుకోబోతున్నాము. జీవీ ఫిల్మ్స్ బ్యానర్పై పర్స్పెక్టివ్ ఆఫ్ ద మూవీ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని మనకు తెలుసు. కొత్త విషయాలు ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోబోతున్నామని తెలుసు. అవి ఎంతవరకు నిజాలు ఎంతవరకు కల్పితాలో కూడా ఆర్జీవి గారి ద్వారా మనం ఈరోజు తెలుసుకుందానికి ట్రై చేద్దాము. బికాస్ వీ ఆల్సో హ్యావ్ వర్షిని హియర్. సారీ, విష్ణుప్రియ. ఐ జస్ట్ టీజింగ్. కమ్ ఆన్ స్టేజ్. కూడా ఒక పెద్ద చర్చ అయిపోయింది కాబట్టి ఇవాళ మరి ముందుగా కొన్ని ఇంపార్టెంట్ సంగతులు అయితే ఈ స్టేజ్ మీద జరగబోతున్నాయి. వాటిల్లో ఒకటి ఒక లోగో లాంచ్. ఆర్జీవి గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఇలా మల్టీ టాస్కింగ్లో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీతో మన ముందుకు రాబోతున్నారు. దానికి సంబంధించిన లోగో లాంచ్ ఇవాళ ఈ స్టేజ్ పైన మనం జరుపుకోబోతున్నాం. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఈ ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసేసి లెట్స్ గెట్ into the event. Okay, thank you Manjusha. Okay, so for the వర్మ గారు అలాగే దుర్గా ప్రసాద్ రెడ్డి గారు RGV Gunshot Pictures logo launch. See, I will come and talk about the whole idea. Lakshmi's interviews mani tarava cheptanu. The logo launch, I am joining an association with someone called NDR, and we together are starting a company, and this particular logo is the point of that. Now launch, yeah, listen. RGV Gunshot Films. Okay. So after this, now let us go to Lakshmi's NTR back. Yeah? Sure sir. Thank you so much for launching the. So actually ఈ లోగో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్స్ ఈ బ్యానర్ పైన మనకి త్వరలో రాబోతున్నాయని. సినిమాలే కాదు, వెబ్ సిరీస్ కూడా ఈ బ్యానర్ పైన అతి త్వరలో మనల్ని అలరించబోతున్నాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు రామ్ గోపాల్ వర్మ గారు. అఫ్ కోర్స్ ఆయన బెస్ట్ కాకపోయినా దాన్ని బెస్ట్ చేసేస్తారు ఆయన ఆలోచనతో. ఎనీవే, సో ఇప్పుడు మూవింగ్ ఆన్. ఆర్జీవి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన ఫస్ట్ డెబ్యూ మూవీ శివ దగ్గర నుంచి ఈ రోజు వరకు సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు, వెనుదిరిగి చూసుకున్నదే లేదు. మరి అటువంటి ఆర్జీవి గారి సినిమాల్లో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ కామెడీ, అన్ని రకాల జానర్స్ మనం ఎంజాయ్ చేస్తూనే వచ్చాం కదా. ఫర్ షూర్. బట్ ఈక్వల్లీ ఆయన సినిమాల్లో పాటలు కూడా మనకు అంతే నచ్చుతూ ఉంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. వన్స్ అగైన్ అన్నారా?
చూద్దాం. హాయ్ చెప్పారు. అగో అమ్మాయి బ్లూ షర్ట్ కదా, ఆ. ఇదిగో చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. లైక్ టీజర్ గురించి నేను ఇక్కడ కొంచెం కలర్ బ్లైండ్ అయిపోయాను ఈ లైట్స్ వల్ల, నాకు తెలియట్లేదు. హాయ్ మైక్ హలో. మీ పేరు? రాధిక. సో యు ఆర్ సో యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. టీజర్ చూసిన తర్వాత వచ్చిందా ఉత్సాహం? అలా ఏం లేదు, ఫస్ట్ వచ్చింది మిమ్మల్ని చూసాక. ఓ మై గాడ్, వేసేసింది బిస్కెట్. సరే, ఇంతకీ టీజర్ చూసాక ఏమనిపించింది చెప్పు. రామ్ గోపాల్ వర్మ ఏం మాటలు అర్థం అవట్లేదు, బట్ చాలా బాగుంది. ఏం అర్థమైందో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్. ఓకే, ఎనీబడి విష్ణు అబ్బాయిలు వెనకాల కామ్గా కూర్చున్నారు చూడు. కమాన్ అబ్బాయిలు, ఎంత టెరిఫిక్ ట్రైలర్. నో వన్ వాంట్స్ టు రెస్పాండ్. యాక్చువల్లీ అంత నీ షోకి కుళ్ళు జోకులు ఏమంటే లేస్తారు వాళ్ళు చూడు. పవర్ఫుల్ ట్రైలర్ చూసి వాళ్ళ నోరు యా అమ్మయ్య వి గాట్ సమ్. ప్లీజ్. హాయ్ అక్క. ఇక్కడ అక్క ట్రైలర్లో ఒకటి నచ్చింది అక్క, నాకు చాలా ఎక్కువ నచ్చింది. ఎన్టీఆర్ సార్ కింది కొంగి ఏడుస్తాడు కదా, కోపం, అది మాత్రం టెరిఫిక్. ఆ డైలాగ్ గుర్తుందా నీకు? ఇంట్లో వాళ్ళే మోసం చేసి ఆ? something. ఏది డైలాగ్ చెప్పమంటే ఏదో అనుకుంటున్నా. డైలాగ్ గుర్తుందా? లైట్గా గుర్తొస్తలేదు అక్క. భయపడుతున్నావులే, అర్థమైంది. థ్యాంక్ యూ విష్ణు. ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే వారికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త క్వశ్చన్ రేస్ చేసి ఇప్పుడు ఒక స్కిట్ చేయబోతున్నారు. వైస్రాయ్ హోటల్లో ఏం జరిగింది, దీనికి ఆన్సర్ చెప్పడానికి బాబు గారు స్టేజ్ మీదకి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ జబర్దస్త్ టీమ్. బుల్లెట్ భాస్కర్ గారు ఆన్ స్టేజ్. ఏం సినిమాలు తీస్తూ ఉన్నారండి? రక్తం మరిగిపోతూ ఉంది, ఆవేదన ఉండదా అండి? ఇలాంటి సినిమాలా మీరు తీసేది? స్టోరీలు దొరకకపోతే ఇండస్ట్రీలో చాలా కథలు ఉన్నాయి. మరి ఆ రోజు చూసుకున్నట్టయితే 1995 ఆగస్టు 26 ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఏం జరిగిందంటే, హలో ఎవరు తమ్ముడు నువ్వు? వర్మ గారికి అనుకున్నాను, నీకు కూడా టైమింగ్ లేదు. ఎప్పుడు రిలీజ్ చేయాలో ఎప్పుడు రావాలో కూడా తెలియదు. బయలుదేరమ్మా, బయలుదేరు. ఓకే ఓకే ఓకే. రక్తం మరిగిపోతా ఉంది. ఆగస్టు 26 1995 ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఏం జరిగిందంటే నేను చెప్తాను వినండి. సార్ బయట 120 రూపీస్ చెప్తున్నారు, ఎంత కొనొచ్చు సార్? తమ్ముళ్ళు, నువ్వు పసుపు చొక్కా వేసుకున్నాను ఒకే కారణంతో వదిలేస్తున్నాను. ఇంకొకసారి నా కంటికి కనిపించావంటే మంచిగా ఉండదు. చెప్పండి సార్ ప్లీజ్ సార్, వాడు వెళ్ళిపోతాడు సార్. ఎంత కొనొచ్చు సార్ ఇది? ఎరుపు పువ్వులు అయితే ఫ్రీగా తీసుకోవచ్చు, ఓకే. తెల్ల పువ్వులు అయితే డబ్బులు పెట్టి కొనొచ్చు. ఓకే. పసుపు పువ్వులు ఎంతకు వస్తాయని అడక్కు. సరే సార్, నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ సార్. ఒక పక్క చూస్తూ ఉంటే నేను సినిమా ఆపుతానంటున్నారు. ఏం మీకు కథలు దొరకడం లేదా? ఒకటే సిచ్యువేషన్ తీసుకున్నా ఉన్నారు. 1995 ఆగస్టు 26 ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఏం జరిగిందో నేను చెప్తాను. సారు ఏంటి సార్ ఎంత తౌడు వచ్చినారు ఇక్కడ? అయినా మా యావ ఒక్కసారి పిల్లండి సారు, ఎర్ర చీర ఎర్ర జాకెట్ కట్టుకోండి సారు. తమ్ముడు, నాకు ఆవేశం చాలా ఎక్కువ. నా ఆవేశాన్ని చూడాలనుకోకు. ఏం తప్పిపోయిందన్నావు సార్? మా యావిడ తప్పింది సార్ ఇక్కడ ఈ తౌడులోనా. ఇంకొక 22 వరకు ఆగితే నేనే తప్పుడిపోతాను. నన్ను ఎత్తుక్కోవాలా ప్రజలు. ఇంకొకసారి ఇక్కడ కనిపించామంటే మంచిగా ఉండదు. తీసుకెళ్ళండి తమ్ముళ్ళు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందువల్లంటే ఈ చిత్రం చారిత్రాత్మకం. రామ్ గోపాల్ వర్మ గారు ఈ ఘట్టాన్ని ఎంచుకొని సినిమా తీయటం చారిత్రాత్మకం. వెరసి అసలు ఈ సినిమాకి పనిచేయటం అనేటువంటిది నాకు ఇన్నాళ్ళు రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేసిన
అన్ని చిత్రాలు ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఆయన ఎంత తీవ్రంగా ఈ సినిమాకి పనిచేశారు అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా నేను దగ్గర నుండి చూశాను. అలాగే ఈ సినిమా పాటల విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ గారు తన ట్రాక్ నుంచి డీవియేట్ అయ్యి, అంటే జనరల్గా ఆయన సినిమాల్లో మనకి భయానక, భీభత్స, రౌద్ర, వీరరసాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి పాటల్లో. కానీ ఇందులో ఇందాక విన్నారు నీవునికి, ఇటువంటి పాట నేను రామ్ గోపాల్ వర్మ గారికి రాశాను అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారికల్ సబ్జెక్ట్. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి జర్నీతో నాకు ఈ సినిమాతో పాటల పరంగా హాఫ్ సెంచరీ కూడా పూర్తవుతోంది. దట్ ఈజ్ అనదర్ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ పర్సనల్లీ. అండ్ మరొక కార్యక్రమంలో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ నౌ. రాజీవ్ గారి స్టైలు లేకపోతే నా స్టైల్ అన్నది అది నేను ఐడెంటిఫై చేయలేనండి. అలాగా జనం ఏమంటే దానికి ఓహానాలు అంతే. ఆయనకు నచ్చినట్టుగా చేయడం అన్నది నా ప్రయారిటీ అండి. ఆయనకు నచ్చితే చాలు అని అనుకుంటాను. నా పాటలు నాకు నచ్చాలి, ఆర్జీవి గారికి నచ్చాలి. అండ్ హీ లైక్ మై వర్క్ ఇమ్మెన్స్లీ. సో మిగతా ఎవరికైనా నచ్చితే అది నాకు బోనస్ కింద ఫీల్ అవుతూ ఉంటాను. దట్స్ ఇట్. ఏ సిచ్యువేషన్కి ఏ పాట చేయడానికి ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది మీకు? ఆర్జీవి గారికి చేయడం ఇట్ సెల్ఫ్ ఈజ్ సో మచ్ ఎక్సైట్మెంట్ అండి. అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఛాలెంజింగ్ థింగ్. పాటలన్నీ చాలా ఈజీగా అయిపోయినాయి. అదొక బెంగ ఉంది నాకు. ఇంకో 10 పాటలు ఉంటే బాగుండని ఉంది. చాలా వెంటనే ఓకే చేసేవారు. ఎప్పుడైనా నచ్చకపోతే కనుక కళ్యాణ్ ఏంటిది చాలా యు ఆర్ నాట్ క్యాచింగ్ మీ అని చాలా తిట్టివారు. అంటే తిడుతున్నప్పుడు వాయిస్ మెసేజ్ వస్తూ ఉంటుందండి, పొగుడుతున్నప్పుడు అందమైన పిక్చర్స్ వస్తూ ఉంటాయి, మంచి మంచి పిక్చర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. ఓకే, అందమైన పిక్చర్స్. ఓకే, సో లక్ష్మీస్ ఎన్టీఆర్ అసలు కథ అనే ట్యాగ్ లైన్ ఉంది. ఈ అసలు కథలో మీకు నచ్చిన పాత్ర ఏది, నచ్చని పాత్ర ఏది మాకు తెలుసుకోవాలని ఉంది. నచ్చిన పాత్ర అంటూ ఏం లేదండి. దీంట్లో 3 మెయిన్ క్యారెక్టర్స్. ఎన్టీ రామారావు గారు పాత్ర వేసిన ఆయన, లక్ష్మీభారతి గారు వేసిన యజ్ఞ శెట్టి అండ్ చంద్రబాబు గారు పాత్ర. ఈ 3 కూడా నాకు చాలా చాలా ఇష్టమేనండి. పాత్ర పరంగా ముగ్గురు కూడా చాలా బాగా నటించారు. అండ్ చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందండి. ముగ్గురు నాకు చాలా ఇష్టం. ఓకే, వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ వచ్చింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి మాలిక్ గారు. థ్యాంక్ యూ. ఇక మనం ప్రయత్నించక్కర్లేదు ఎలాంటి కాంట్రవర్సీస్ రావాలి అని లేదా వస్తాయా అని. సో ఆయన వచ్చారంటే మాటల గోదావరి అలా ప్రవహిస్తూనే ఉంటుంది. సో ద మల్టీ టాలెంటెడ్ పోసాలి కృష్ణమురళి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. రాకేష్ రెడ్డి గారిని మరోసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఒక చిన్న రిక్వెస్ట్, నన్ను మాత్రం టార్గెట్ చేయకండి సార్ ప్లీజ్. నేను ఊరికే ఒక 5 minutes కూర్చొని వెళ్ళిపోతాను వచ్చా. ఈ ఫంక్షన్లకి రావాలంటే చాలా భయం, కంపల్సరీగా మాట్లాడాలి. నా సొంత సినిమాలు కూడా నేను ఎగ్గొట్టా ఫంక్షన్స్కి. రాము గారు ఫోన్ చేశారు అనగానే వేరే చెప్పకుండా డైరెక్ట్గా వచ్చా స్టేజ్ దగ్గరికి. శివ సినిమా తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత రాము గారితో పనిచేయటానికి 100కి 100% ఇష్టపడుతుంటారు. నెక్స్ట్ ఫిలింకి రైటర్గా నన్ను పిలిచారు రాము గారు. అప్పుడు నేను మెడ్రాస్ యూనివర్సిటీలో పిహెచ్డి చదువుకుంటున్నా. నా కోసం వెతకడానికి 2 రోజులు పట్టింది రాము గారి అసిస్టెంట్లకి. అప్పుడు ఆడ చిన్న రూము ఎక్కడో మెస్లో భోజనం చేస్తూ ఉండేవాడిని. తేజాను శివనాగేశ్వర గారు ఇద్దరు వచ్చి రాము గారు మిమ్మల్ని పిలుస్తున్నారంటే నేను షాక్ అయ్యా. నన్ను ఎందుకు పిలుస్తారు, నేను అసిస్టెంట్ని కదా పర్చూరి బజార్స్ దగ్గర అని. ఆయన పిలిచి మురళి నెక్స్ట్ ఫిల్మ్కు నువ్వే రైటర్వి, నువ్వు రాయి అంటే, సార్ లెట్ మీ టేక్ సమ్ టైమ్, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పర్చూరి బజార్స్ అని చెప్తే ఆయన చాలా ఈజీగా తీసుకొని నువ్వెప్పుడు రైటర్ అవుదాం అనుకుంటే అప్పుడు నా దగ్గర మురళి మనకు కలిపి చేద్దామని చెప్పాడు. అలాగే నా ఫస్ట్ ఫిల్ము పోలీస్ బ్రదర్స్ పేపర్లో అనౌన్స్ అవ్వగానే
అన్నపూర్ణ స్టూడియోలో రక్షణకి సినిమాకి వేరెవరో రైటర్ని పెట్టారు. రాము గారు ఏం చెప్పారంటే అతనికంటే కొత్త కుర్రోడు పోస్తానే బాగా రాస్తాడని నాకు రక్షణ సినిమా తనే ఇప్పించాడు. నెక్స్ట్ మనీ సినిమా ఆగిపోయి 1 year ల్యాబ్లో ఉంటే ఆ సినిమాకి బయట తీయించి నాతో రాయించారు. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా గాయం సినిమాకి డైలాగ్ రైటర్గా నాకు అవకాశం ఇచ్చారు. ఇంత అనుబంధం నాకు రాము గారితో ఉంది. రాము గారికి గురించి మిగతా డైరెక్టర్లతో కంపేర్ చేయటం, మిగతా వాళ్ళతో కంపేర్ చేయటం నాకు నచ్చని పని. కానీ ఒక మాట అయితే చెప్పొచ్చు, భారతదేశంలో సినిమా పరిశ్రమలు అన్ని రకాల భాషలో ఉన్నారు. టోటల్ సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన, ఫుల్ కమాండ్ ఉన్నవాడు ఒకే ఒక వ్యక్తి, దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ. అది నేను ప్రస్ఫుటంగా స్పష్టంగా నమ్ముతా, దగ్గరుండి చూశా. పోతే ఈ సినిమా విషయానికి వస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ చాలామంది చెప్తా ఉన్నారు ఈ సినిమా బయటికి రానివ్వరు, ఫలానా పార్టీ వాళ్ళు సినిమా ఆపేస్తారు, థియేటర్ దగ్గర గొడవ చేస్తారు, సెన్సార్ దగ్గర ఆపేస్తారు, ఇది రకరకాలుగా. ఇవన్నీ ఎందుకు వేషాలు వేయటం? నువ్వు నిజాయితీగా ఉండొచ్చు కదా. ఎవడైతే నిజాయితీగా ఉండడో, ఎవడైతే నీతిగా ఉండడో, నీతివంతమైన రాజకీయాలు చేస్తాడో అలాంటి వాడికి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాజ్పేయికి రాలేదుగా, అద్వానికి రాలేదుగా, చాలామంది నిజాయితీ పొలైన వాళ్ళకి రాలేదుగా, పుచ్చలపల్లి సుందరయ్య రాజకీయాల్లో ఉన్నాడు, కష్టాలు రాలేదుగా. ఎవడికి వస్తాయి కష్టాలు, కోపాలు, బాధలు, కన్నీళ్ళు? వేషాలు వేసిన వాడికి, అవినీతి పనులు చేసిన వాడికి, వెన్నుపోటు పుడిచిన వాడికి వాడే బాధపడుతుంటాడు. నువ్వు ఆ పని చేయకపోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడు కదా. ఏ రామాయణం మహాభారతం తీసుకుంటాడు కదా. నువ్వు వేషాలు వేస్తే తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసినా రాము మీనే రాము సెటైర్ వేసుకుంటాడు. తన గురించి నేను పరిపూర్ణ మానవుడిని, ఐఎమ్ క్రిస్టల్ అని ఎప్పుడు చెప్పలేదుగా. తను తప్పు చేశాడా, ఎస్ ఐ డిడ్ మిస్టేక్ అంటాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి, రాజకీయాల్లో ఉండి నువ్వు లంగా పనులు చేస్తుంటే రాము ఎందుకు వదిలిపెడతాడు? నేను రాజకీయాల్లోకి వచ్చినా, నేను వెధవ పని చేసినా, సన్నాసి పని చేసినా రాముకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతను సిటిజన్, అతను ఓటరు. అడిగే హక్కు, అనే హక్కు రాముకి 100% ఉంటుంది. కాబట్టి ఈ సినిమా 100% ఎవరైనా సెన్సార్ వాళ్ళు కూడా స్పష్టంగా ఇక్కడి నుంచే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది జరిగిన కథ. ముట్టుకోకుండా బయటకు వస్తే ప్రజలు రియలైజ్ అవుతారు. సినిమా స్పష్టంగా ఉంటుంది. సినిమాలో ఎవడైతే నీతిమంతుడు ఉంటే వాడికి ఓట్లు పడతాయి. ఎవడైతే వేషాలు వేశాడు అని జనం అవమానిస్తే, అభిప్రాయపడితే వాడు నాశనం అయిపోతాడు. డెఫినెట్గా వాడు నాశనం అయిపోతాడు. గాడ్ బ్లెస్ యూ. నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. సో ఆర్జీ గారు మీ గెటప్ కూడా చాలా బాగుందండి ట్రాల్లో. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ సార్? రామ రామ వెంకటరమణ. ఓకే, ఆర్జీవి గారు ట్రైలర్, లోకేష్ గారు ఇందులో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు సార్? కిక్కు కోసం. నిజంగా మీ ఆన్సర్ ఏమవుతుంది? అది ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎలా కామెంట్ చేయాలి? ఆ ఆన్సర్ని మీరు రీప్లేస్ చేయాలంటే ఆబ్వియస్లీ, అంటే అది ఎగ్జాక్ట్లీ నేను అనేది అది ఆల్రెడీ ఉంది అక్కడ. సో మీ మనసులో ఉన్నదే పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్. మీ డూపు గుళ్ళో కనబడ్డాడు. Actually, I think even I can't believe that I was there. Yeah, but thanks to Mr. N.T. Ramarao. Okay. Who backstabbed NTR? మళ్ళీ దింపినట్టున్నాడు కదా. For this, no comment.
ఓకే, మీ నుంచి నో కామెంట్ వినడం చాలా కొత్తగా ఉంది సార్. ఓకే, సో ఓకే సార్, ఇది నా విజన్ వల్లనో నాకేంటో అర్థం కావట్లేదు. ఓ యా, గాట్ ఇట్. సార్, మీ రియాక్షన్? ఎస్, again no comment because the comment is already there. What to say? No, we want your reaction. We demand your reaction. You say perfect? Yes, that's my reaction. Even that's his reaction. Okay, next. Done with the trolls. ఓకే, సో మొత్తానికి కొన్ని నో కామెంట్స్ అని తప్పించుకున్నారు. స్టేజ్ మీదకి వచ్చాక ఇంకొన్ని బయటపడతాయని నా స్ట్రాంగ్ నమ్మకం. ఓకే, దానికంటే ముందు ఒక స్పెషల్ గెస్ట్ని మళ్ళీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. నటుడిగా ఎలా అయితే సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నారో, ఈ మధ్య ఆయన స్టేట్మెంట్స్ కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సో టాపిక్ ఏదైనా ఆయన స్టేట్మెంట్ మాత్రం సెన్సేషనే. సో లెట్ మీ వెల్కమ్ పృథ్వీ గారు ఆన్ స్టేజ్. చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకి, మా సహనటులు పోసాని గారికి, మై డ్రీమ్ డైరెక్టర్, నేను పక్కన కూర్చుని రండి పక్కన కూర్చోండి అనగానే నాకు నిజంగా ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను స్ట్రైట్గా మాట్లాడతాను. మా డైరెక్టర్ గారు అలాగే ఉంటారు. నాకు చాలా ఆనందం అనిపించింది అండి. దట్ ఫోన్లో మాట్లాడగానే నాకు చాలా ఆనందం అనిపించింది. నా డ్రీమ్ ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఎదురుగుండా నేను మాట్లాడటం. ఎక్కువ ఉపోద్ఘాతాలు చెప్పను నేను. లక్ష్మీస్ ఎన్టీఆర్, నేను ట్రైలర్ చూడంగానే ఫస్ట్ మాట్లాడగానే ఈజ్ వైఎస్ఆర్సీపీ మ్యాన్, దట్స్ వై ఈజ్ టాకింగ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నారు. మాట్లాడే ఏదోవాళ్ళగా నేను ఒకటే చెప్తాను, తప్పు జరిగింది కాబట్టి డైరెక్టర్ గారు తీసేశారని పోసాని గారు చెప్పారు. దానికి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటి? ఏదడిగినా నేను చక్రం తిప్పాను, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఈజ్ ఎ మ్యాన్. ఎన్టీఆర్ గారు 36 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెట్టి ఎగైనెస్ట్ కాంగ్రెస్, ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ వాళ్ళని తిట్టండి అని చెప్పినటువంటి మహానాయకుడు. మా ఊర్లో తాడేపల్లిగూడెంలో మేము చూసినప్పుడు ఆయన సాయంత్రం 7:30కి వస్తారంటే ఆయన తెల్లవారుజామున 3:30కి వచ్చారు. అప్పుడే అర్థమైంది ఆ మహానాయకుడు గురించి. ఆయన బంగాళాఖాతంలోకి విసిరేయమంటే కాంగ్రెస్ను బంగాళాఖాతంలోకి విసిరేశారు. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎన్టీఆర్. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఐ హ్యావ్ సీన్ ఓన్లీ 2 CMs. ఒక మడం తిప్పని నైజం, ఒక సంస్కృతికి చిహ్నం ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అండ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ ఫేస్ని ఎవరు చూస్తారండి? ఎప్పుడు మాట్లాడినా మీరు నిజాలు మాట్లాడరు. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఏం చెప్పారు అసెంబ్లీలో? అయ్యా చంద్రబాబు, నువ్వు ఏ రోజు నిజం మాట్లాడవు, ఒక మునీశ్వరుడు శాపం ఉందని తల 1000 ఒక్కలవుద్దని. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మహా న్యూస్ అనే ఛానల్కి ఐఎమ్ డైలింగ్ డైరెక్ట్లీ ఫర్ ఛానల్. నా మీద ఏమన్నా కార్టూన్లు వేసుకున్నా ఐ డోంట్ కేర్, నా గురించి ఏమైనా రాసుకున్నా కూడా నేను పట్టించుకోను. నన్ను పిలిచి, ఏమండి నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, నాకు జగన్మోహన్ రెడ్డి గారు కార్యదర్శి పదవి ఇచ్చినప్పుడు నేను నా మేనిఫెస్టో గురించి మాట్లాడాలి, నా పార్టీ గురించి మాట్లాడాలి, నా ప్రజల గురించి మాట్లాడాలి. అది వదిలేసి వాట్ ఈజ్ లక్ష్మీస్ ఎన్టీఆర్, మీరు ఎందుకంటే అలా మాట్లాడారు? ఆ టైంలో శివాజీ అనే వ్యక్తి అక్కడ ఉన్నారన్నారు. ఎందుకంటే ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్, ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈజ్ అసలు కథ, దానికి నేనే సాక్ష్యం. ఇట్స్ ట్రూ. ఆ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాను. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఐ డిడ్ ఏ MA ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఐ కేమ్ హియర్. నేను ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఐ ఫైనాన్షియల్లీ బ్యాక్గ్రౌండ్, నాకు ఏదో ఒకటి కావాలి. నేను జర్నలిస్ట్ కాకపోయినా కూడా ఐ వాంట్ బ్యాక్ అంటే నాకు సిటీ కేబుల్ రామకృష్ణ గారు, ఈజ్ నో మోర్ నౌ, ఆయన నాకు మీరు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఉండండి అంటే సెకండ్ అసైన్మెంట్ ఐ కవర్డ్. అక్కడ చూసి నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఇంత నిబద్ధతగా, ఇంత పర్ఫెక్ట్గా జరిగిన వాస్తవాలను చూపించిన డైరెక్టర్ గారు గొప్ప,
లేక మీరు మాట్లాడే అబద్ధాలు గొప్ప అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. ఈ వేదిక నుంచి నేను చూశాను అక్కడ ఒక చైతన్య రథం, దాని మీద రామారావు గారు, లక్ష్మీ పార్వతి గారు, అల్లాడి రాజకుమార్ గారు అని ఎంపీ గారు, ఇంకెవరో నాయకులు ఉంటే పైనుంచి చెప్పులు చూపించారు, గోబ్యాక్ ఎన్టీఆర్ అన్నారు. ఈ రాళ్ళు విసిరేయటం, చెప్పులు విసిరేయటం అన్నీ మేము కవర్ చేసామండి. దట్ టైమ్ ఈ సీడీస్ లేవు, విహెచ్ఎస్ క్యాసెట్స్. ఐఎమ్ ట్రయింగ్ ఫ్రమ్ సిటీ కేబుల్ ఎక్కడైనా ఉందంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఒరిజినల్ వీడియో తీసుకొచ్చి చూపిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఐఆమ్ రియల్ సాక్షి. నేనే వర్మ గారు ఇలాగా ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ మంది ఉన్నారండి. కొప్పినేడి రమేష్ బాబు గారని ఈజ్ అ సీనియర్ జర్నలిస్ట్ హూ ట్రావెల్డ్ విత్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ రామారావు గారితో పాటు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్లో, రామ్ గోపాల్ వర్మ గారి లక్ష్మీస్ ఎన్టీఆర్కి 40 లక్షల వ్యూస్ వస్తే ఆయన బాహుబలి లాంటి సినిమా అంత రేంజ్లో హిట్ అవుతుంది సినిమా. వర్మ గారు మీరేం కంగారు పడక్కర్లేదు, యూ హ్యావ్ షోన్ ఆల్ ది రియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఎన్టీఆర్స్ లైఫ్. అది నిజం చూపిస్తే మీకెందుకంటే భయం? మీరు చక్రాలు తిప్పుతారు, సెన్సార్ చేయకూడదంటారు, ఎందుకు దీని అంటారు. ఇంతకుముందు ఆ స్కిడ్లో అన్నాడు ఆయన, కథలే లేవా అని. కథ ఇంతకన్నా మంచి కథ ఎక్కడ దొరుకుతుందండి? దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ. ఇదే బయోపిక్, లక్ష్మీ ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఇదే అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకొకసారి కూడా మరలా వచ్చి ఇంకా ఉన్నాయి దాని గురించి మాట్లాడాల్సి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, మా డైరెక్టర్ గారికి, ఆ ప్రొడ్యూసర్ గారికి అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసిన మా గెస్టులందరికీ మరియు మా పిలుపు మేరకు వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా ఆర్జీవి గారి గురించి నేను 2 నిమిషాలు మాట్లాడాలా. ఎందుకంటే ఇప్పుడు నాకు పూసాని గారు మాట్లాడినాక, మన పృథ్వీ అన్న మాట్లాడినాక నాకేం మాటలు లేవు. 2 మాటలు నేను కూడా మాట్లాడాలనేసి అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు అన్నతో చెప్పాను, అన్న ఈ సినిమా గురించి బయట ఇలా జనాలు ఉంటున్నారు. ఒకటే చెప్పాడు, రాకేష్ నువ్వు చేస్తానంటే చెయ్యి, లేదంటే వదిలేసేసాయి. చేస్తాను అంటే నేను ఏం చెప్తే అదే చేయాలి. ఆ రోజు ఏం జరిగింది అదే తీస్తాను నేను సినిమా. చెప్తున్నాను, దీంట్లో నేను డివేట్ చేసి చేయను. నీకు దమ్ము ధైర్యం ఉంటే చెయ్యి, లేదు అంటే వెళ్ళిపోయి, ఈరోజు ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పారు. నేను ఒకటే నమ్మాను. ఆర్జీవి గారిని చూసిన తర్వాత అతను ఈరోజు నాకు స్టేజ్ మీద మాట్లాడాలంటే కూడా చాలా ఫేర్ ఉంటుంది. ఆర్జీవి గారిని చూసి నేను నేర్చుకొని ఈరోజు ఆయనలో 1% ధైర్యం తెచ్చుకున్నాను, అంతే. 1%తోనే ఈరోజు ఇలా ఉన్నాను. ఆర్జీవి గారు ఎలా ఉంటారో మీరు అందరికీ తెలుసు. అతను ఏమనుకున్నారు, ఆ రోజు ఏమి జరిగింది, 23 ఏళ్లకు ముందు ఏమి జరిగింది ఈరోజు 22వ తారీఖు చూపిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా యావత్ ప్రపంచం ఎదురు చూస్తాను, తెలుగు వాళ్ళు. ఆ రోజు ఏం జరిగిన సంఘటనల్ని రామ్ గోపాల్ వర్మ గారు కరెక్ట్గా చూపిస్తారు. అతను కరెక్ట్ పర్సన్ అనేసి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. మా సినిమాని మీరందరూ దగ్గరుండి విజయం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది అన్నారు, భయపెట్టారు కూడా, ఈ సినిమా అనౌన్స్ చేస్తారా, చేశారు. దాని తర్వాత ఇది స్టార్ట్ అయితే కదా, వాళ్ళు ఎన్నో సినిమాలు అనౌన్స్ చేస్తారు ఆర్జీవి గారు. అదేవిధంగా దాంట్లో కూడా ఇదో అన్ని కామెంట్ చేశారు. దాని తర్వాత స్టార్ట్ అయింది, సినిమానే కదా స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది అన్నారు. దాని తర్వాత ఏమంటున్నారు, సినిమా అయిన తర్వాత ఇంకా సెన్సార్ అవ్వాలి కదా, సెన్సార్ తర్వాత ఇప్పుడు ఇంక రిలీజ్. ఈరోజు మేము చెప్తున్నాం, ఆర్జీవి గారు మనసు పెట్టి 100% మనస్ఫూర్తిగా తెలుగు ప్రేక్షకులందరి కోసం ఈ సినిమా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. రామ్ గోపాల్ వర్మ గారు ఆన్ స్టేజ్. సో ఇక్కడ ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, పిఆర్ఓస్ ఉన్నారు అండ్ ప్రముఖులు ఉన్నారు. సో ఎవరైనా సరే మీకు వచ్చిన డౌట్ని ఆర్జీవి గారినే డైరెక్ట్గా అడగచ్చు.
ఒక మైక్ పాస్ చేయండి ప్లీజ్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. See, before the questions, గురించి I just want to talk something about it. ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉంటుంది, తన సక్సెస్ కారణం అని మనం చాలాసార్లు విన్నాం. ఆ సక్సెస్కి కారణం అవచ్చు, ఒక సిచ్యువేషన్ కారణం అవచ్చు, ఫెయిల్యూర్ కూడా కారణం అవచ్చు. అదేది ఒక రూల్ అనేది కాదు. అలాగే ప్రతి సినిమాకి వెనకాల ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉంటారు ఎప్పుడైనా. అంటే అది స్టోరీ కాదు, స్టోరీ ఐడియా కూడా కాదు, స్క్రీన్ ప్లే కూడా కాదు. ఏదో ఒక వ్యక్తి మీకు తారసపడి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్గా ఒక సినిమా అవుతుంది. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనకాల నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరు నందమూరి బాలకృష్ణ. సో దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది. అది ఇక్కడ చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఇక్కడ ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియ ఉండకపోవచ్చు, వేరే వేరే విధాలుగా మీరు ఆలోచించవచ్చు. బట్ ద బాటమ్ లైన్ ఈజ్ ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిలిం ఇన్ మై ఓన్ వే టు నందమూరి బాలకృష్ణ. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిలిం. నాకు అసలు యాక్చువల్గా ఈ సినిమా మీద అంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అంత అవగాహన లేదు ఫస్ట్ టైం. అండ్ ఐ వాజ్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను రంగీలా తీస్తా బాంబేలో ఉన్నాను ఆ టైంలో. సో ఐ వాజ్ నాట్ వెరీ ఫాలోయింగ్. ఆ టైంలో మీడియా కూడా లేదు, సోషల్ మీడియా లేదు కాబట్టి ఎక్కడో హైదరాబాద్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఐ వాజ్ నాట్ రియలీ కాన్సన్ట్రేటింగ్. కానీ ఎప్పుడైతే ఈ బయోపిక్లు స్టార్ట్ అయిన ఆ ఆస్పెక్ట్లో ఆ టైంలో నేను కొంతమందిని కలవటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి నేను స్లోగా అంటే ఆల్మోస్ట్ ఒక రియలిస్టిక్ ఫిలిం అనేది ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒక ట్రూత్ అనేది దగ్గరికి చేరటానికి ఏది నిజం అని ఎవరన్నా అడిగితే నిజం అనేది నమ్మబుల్గా అనేది నిజం. ఎందుకంటే నేను ఆ టైంలో లేను, మీరు లేరు, ఎవరు లేరు. చూడండి 23 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు. అలాగే ఆ పర్టికులర్ టైంలో ఉన్నవాళ్ళు నిజం చెప్తారన్న గ్యారంటీ లేదు. ఆ టైంలో ఇప్పుడు కొంతమంది ఫర్ ఉండొచ్చు, కొంతమంది అగెయిన్స్ట్ ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాల్లో మీరు గ్రూపులు మారి ఉండొచ్చు, పార్టీలు మారి ఉండొచ్చు, మీ మనసులు మారి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్స్ కూడా మారి ఉండొచ్చు. అందుకని ఐ బిలీవ్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఎనీమోర్ అలాంటి సంథింగ్ లైక్ దట్. బట్ ఫైనలీ ఒక రియలిస్టిక్ స్టోరీ, ఒక బయోపిక్ తీయటానికి ముఖ్యంగా కావాల్సింది ఒక ఆనెస్టీ. ఒక 4-5 సంవత్సరాలు లక్ష్మీ పార్వతి గారు రామారావు గారు లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఒక 4-5 ఏళ్ళు జరిగి ఉంటే అది మీరు ఒక 2.5 గంటల కథలో చెప్పడానికి ఆబ్వియస్లీ యూ కాంట్ డూ జస్టిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్. లేకపోతే ప్రతి ఘట్టానికి ప్రతి క్యారెక్టర్ ఆ టైంలో అందరికీ జస్టిస్ చేయటం అనేది సినిమాటిక్గా సాధ్యపడదు. కాకపోతే యూ క్యాన్ క్యాచ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద రిలేషన్షిప్ విచ్ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. అది స్టోరీలో అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్లో అవ్వచ్చు, కళ్యాణ్స్ మ్యూజిక్ అవ్వచ్చు, శ్రేయసి డైలాగ్స్, అండ్ ద పర్సన్ who directed along with me, Agastya Manju, and all of us and the whole team have worked really hard. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో జరిగింది. మనం చూసిన ఇప్పుడు మనం ఆ టైంలో ఉండి ఆ ఘట్టాలన్నీ బిహైండ్ ద సీన్స్ చూస్తే ఎలా ఉంటుందని చేయడానికి ట్రై చేసాం. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై కెరియర్. షూర్, దట్స్ అబౌట్ ద ఫిలిం. సో ఆబ్వియస్లీ ఆ టైంలో ఉన్న పాత్రికేయులు అవ్వచ్చు, లేకపోతే ఈ సంఘటనలు ఫాలో అయిన ఈవెన్ యూత్ అవ్వచ్చు, మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడ్ లైక్ టు ఆన్సర్. Here we have RGV. రామ్ గోపాల్ వర్మ. నేను రెగ్యులర్గా మీ సినిమాలన్నీ వాచ్ చేస్తుంటా. నేను రెగ్యులర్ మీ ఫ్యాన్.
దీంట్లో నాకు తెలియాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి ముఖ్యమైన అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి నందమూరి తారక రామారావు గారి బయోగ్రఫీ మీద ఇటీవల వచ్చిన కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ రాని క్రేజీ మన లక్ష్మీ ఎన్టీఆర్ మీద వ్యూస్ కానీ ప్రేక్షకులు కానీ బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. దీనికి కారణం మీలో ఉన్న డైరెక్టర్ టాలెంట్ అంటారా, లేకపోతే జనాలు ప్రేక్షకుల్లో పాజిటివ్ థింకింగ్ విషయాల కంటే నెగిటివ్ అంటే ఒక మనిషి జీవితంలో మంచి విషయాల కంటే అతని జీవితంలో జరిగిన చెడు సంఘటనల మీద పెరిగిన ఇంట్రెస్ట్ అంటారా? సి అబ్సల్యూట్ కరెక్ట్ కాదండి. ఇప్పుడు టూ పాయింట్స్ అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నేను చేయటం మూలాన వచ్చిన ఇది కాదు, కేవలం ఇది సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న ఇంట్రెస్ట్ మూలాన వచ్చిన పాయింట్ అది. ఇప్పుడు బయోపిక్ అనేది ఎప్పుడైనా మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు ఏది ఎన్టీ రామారావు గారి జీవితంలో ఆయన ఫస్ట్ స్టార్గా ఉన్నప్పుడు ఒక సాఫీగా జరిగిపోయిందని ఎప్పుడు హిట్లే తీశారు. తెలుగుదేశం పెట్టగానే సూపర్ సక్సెస్ వచ్చేసింది పార్టీకి. చాలా విచిత్రమైన కానీ లేకపోతే ఊహించని సంఘటనలన్నీ ఆయనకి జరిగినాయి. లక్ష్మీ పార్వతి గారు ఆయన లైఫ్లో ఎంటర్ అయ్యాక అది ఆవిడ కాజ్ చేయలేదు. ఎఫెక్ట్ అండ్ కాజ్కి తేడా ఉంది. ఆవిడ వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు ఎలాగా catalyst అని లక్ష్మీ పార్వతి గారు ఇస్ అ catalyst టు ద ఎంటైర్ థింగ్. షీ ఈజ్ నాట్ ద కాజ్. యూనో ఆ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఆయన ఒక డార్క్ అండ్ ఆయన ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు మనం అలా చూడలేదు. కానీ అలా చూపించినంత మాత్రాన ఆయన వాల్యూ పడిపోతుందని నేను ఒప్పుకోను. గాంధీ గారి బయోపిక్లో గాంధీని తన్నేసి ప్లాట్ఫామ్ మీద విసిరారు, కానీ దాని మూలాన ఆయన ఉన్నతి తగలదు. ఎందుకంటే ఒక మనిషిని వాళ్ళ వర్స్ట్ పీరియడ్లో చూసినప్పుడే వాళ్ళ అంతరంగం అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంటి, వాళ్ళ స్పిరిట్ అనేది ఏంటని అర్థమవుతుంది. ఆ దృష్టితోటి నేను ఐ వాంటెడ్ టు టేక్ ద డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ ఎన్టీఆర్స్ లైఫ్. యా, వర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు బాలకృష్ణతో గనక ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం మీకు వచ్చి ఉండుంటే ఆ రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఇవాళ ఉండకపోయేదని చాలామంది అనుకుంటున్నారు. అది వాస్తవమేనా? అది కరెక్ట్ కాదండి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా నేను లక్ష్మీ పార్వతి గారి ఎపిసోడ్ లేకపోతే నేను అసలు ఐ డూ నాట్ వాంట్ టు డూ ద ఫిల్మ్ అని చెప్పాను. బికాస్ వితౌట్ దట్ దెర్ ఇస్ నో ఫిల్మ్ అనేది నా అభిప్రాయం. అంటే మెయిన్గానండి, అంటే మీకు బాలకృష్ణ గారికి ఒక చర్చ అయితే కొంత జరిగింది అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వాయిస్ ఓవర్ అదంతా ఇస్తూ ఫస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి క్రియేటివ్ వచ్చి ఆ ప్రాజెక్ట్ బేసిక్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీయాలో అనే దాని మీద మాకు డిఫరెన్స్ అంతే, అంతకన్నా ఏం లేదు. ఎలా తీయాలి అనే దాంట్లో అసలు ఆ స్టేజ్కి వెళ్ళలేదు డిస్కషన్. రంగోపాల్ వర్మ గారు, ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ సమయంలో మీరు ఈ సినిమా తీశారు. అందులో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీఆర్ గారి మీద మీరు తీసినటువంటి ఈ సినిమా వల్ల ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరడం కావచ్చు, మరొక రాజకీయ పార్టీకి చెడు జరిగే విధంగా, అంటే రాజకీయ పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ఈ ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో ఈ సినిమా ఉండబోతుంది అనుకుంటున్నారా? అందుకోసం మీరు ఈ సినిమా తీశారా? ఇప్పుడు ఎవరు ఏమి చేసినా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి ఎఫెక్ట్ వస్తుందండి. కానీ అది నా ఇంటెన్షన్ అని మీరు అడిగితే నాది కాదు. నాకు అసలు ఎన్నికలకు సంబంధం లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు. నేను ఎప్పుడు నా జీవితంలో ఒక పర్టికులర్ పార్టీ మీద ఇష్టం కానీ నేను పాలిటిక్స్ అనేది నేను పట్టించుకోను. దట్ ఈజ్ నాట్ ద ఇష్యూ. కానీ చూసిన తర్వాత అంటే ఇది ఒక పొలిటికల్ ఫిల్మ్ అనేది ఎందుకు, ఇందులో ఉన్న పాత్రధారులు, ఇందులో ఉన్న స్టోరీ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం పాలిటిక్స్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళ దృష్టిలో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అంతకుముందు ఏం తెలుసు, అంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఈ సినిమా వలన వాళ్ళు ఎలా మారుతారు అనేది అది ప్రెడిక్ట్ చేయడం ఈవెన్ నా వల్ల కూడా కాదు. నేను కేవలం నేను నమ్మిన నిజం తీసాను. ఇప్పుడు మీకు ఈ సినిమాని ఆపేస్తారని చెప్పేసి, ఆపేయడం కోసం బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది చేస్తున్నారని చెప్పేసి వస్తుంది. ఆ బెదిరింపులకు మీరు ఎంతవరకు బెదిరుతారు? బెదిరే అవకాశం ఉందా? సినిమా రిలీజ్ మీద ఆ బెదిరింపుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? బెదిరింపులకు బెదిరిపోతే ఇక్కడ ఎలా నుంచుని ఉంటాను ఫస్ట్ చెప్పండి. అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చేస్తాను? అసలు వచ్చినాయా బెదిరింపులు వచ్చినాయా? అది కూడా మీ స్టంట్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ మీరు బాగా చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నాకు బెదిరింపులు వచ్చినాయి టీవీ రౌడీల నుంచి. టీవీలో కూర్చుని నరకేస్తా, వస్తే చంపేస్తా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు చూడండి, అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకోటి
నిజంగా హాని చేసేవాడు ఎవడు బెదిరించడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటప్పుడు బెదిరించోడిని ఎందుకు భయపడిన అంటే బెదిరించోళ్ళు ఏమి చేయలేరు అని నాకు తెలుసు కాబట్టి. చేసేవాళ్ళు బెదిరించరు. అప్పుడు మీ క్వశ్చన్కి అర్థం లేదు. అర్థం లేకుండా ఎందుకుంటారు? బెదిరింపులు వస్తున్నాయనేటువంటిది ఇందాక పోసాని కృష్ణపర్రి గారు పృథ్వీ గారు మాట్లాడుతూ బెదిరింపులు వస్తున్నాయి, వాళ్ళే బెదిరిపోతారని చెప్పారు. సో ప్రశ్నలో అసంబద్ధత ఏమీ లేదు. ఓకే, నేను రీఫ్రెష్ చేస్తాను. నేను బెదిరింపులు ఓకే, మీరు బెదిరుతారా లేదనేది వేరే విషయం. బెదిరింపులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్. అదే ఇప్పుడు ఇంకా ఈ రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆ బెదిరింపులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందా? నిజంగా బెదిరింపులు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను కూడా బెదిరిస్తాను. వర్మ గారు, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు, లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు? అంటే మిమ్మల్ని జెన్యున్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యున్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు? వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు. ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ, స్క్రీన్ ప్లే, సబ్జెక్ట్ నాకు చెప్పాలి అని లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు. నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు, నాకు చెప్పాలి, నాకు తెలియాలి అని అడిగారు. మీరు నిజంగా ఆవిడకి చెప్పారా? చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా? నేను ఈ సంభాషణ నాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే సినిమా అంటే నేనేమన్నానంటే ఇది నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుందన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ 1. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్నీ కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ 1 అది. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారి స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ కదా, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా? ఏమన్నారు మళ్ళీ చెప్పండి? ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరేంటి? ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు పోయేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టర్ అవ్వలేదు, ఎవరికి తెలియదు కూడా. సార్ వర్మ గారు, ఇప్పుడు 2 సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలకి? సీక్వెల్. ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ 3 చూస్తే మీకు మొత్తం ఆయన జీవితం తెలుస్తుంది. ఓకే పాయింట్. ఓకే, మీరు అన్ని నిజాలు చెప్తానని ఇందులో చెప్పారు. అయితే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు. వంగవీటి ఒకటండి, 2 థింగ్స్ ఇక్కడ. వంగవీటిలో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలా. ఓకే, ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు అంటే సంప్రదించారా? నేను అప్పుడు మనసం కింద దాక్కుని వెళ్ళాను మాటలు. జోక్స్ అపార్ట్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కథలో తెలియదు ఏమీ లేదు ఎవరికి, అందరికీ తెలిసి ఏం జరిగింది. కేవలం నేను బిహైండ్ ది సీన్స్ లేకపోతే ఎలాగ స్టార్ట్ అయ్యింది ఆ ప్లాట్ వైజ్గా, క్యారెక్టర్స్ వైజ్గా చేస్తాను, అంతేగాని నేను ఏమీ తెలియను కదా ఎవరికి చెప్పట్లేదు ఇక్కడ. సార్, ప్రతి సినిమాకు మామూలుగా సినిమా ఫార్ములా ప్రకారం ప్రతి సినిమాకు ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్ ఇలా ఉంటారు కదా. ఇందులో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇప్పుడు ఒక మామూలు కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు తీసినప్పుడు ఈ హీరో, హీరోయిన్, విలన్ అనేది ఉంటుందండి. ఒక నిజ జీవితంలో తీసినప్పుడు మీకు కేవలం పరిస్థితులు, క్యారెక్టర్స్, ఎవరి వెనకాల ఏ ఎజెండా ఉంది, ఏ ఉద్దేశంలో ఎవరిని ఏం చేశారు అనేది అది మీకు కథాక్రమంలో తెలుస్తుంది. ఆ కథ కూడా నేను చెప్పేస్తే మీరు సినిమాకి ఎందుకు రావడం? సార్, ఈ సినిమా ద్వారా మీరు పేరు సంపాదించుకుంటున్నారా, డబ్బు సంపాదించుకుంటున్నారా? మీ టార్గెట్ ఏంటి ఈ సినిమా ద్వారా? నా టార్గెట్ నిజం చెప్పడం. నేను సత్య హరిశ్చంద్రుడు అవుతా ఉన్నాను. నేను చాలా పాపాలు చేశానండి నా లైఫ్లో. జిఎస్టీ లాంటి సినిమాలు తీశాను, లేకపోతే ఎన్నో చేశాను. ఈ సినిమాతోటి తిరుపతి వెళ్ళి వచ్చి లైఫ్లో ఒక్కసారి పూర్తి నిజం చెప్పేస్తే పొరపాటున దేవుడు మళ్ళీ నాకు కొంచెం స్వర్గంలో కొన్ని రోజులు వేస్తాడని నా ఆశ.
తీసుకోండి ప్లీజ్. ఏదండి నిజాన్ని చెప్తా ఉన్నారు ఎట్లా నిజం అనేది తెలియదు అన్నారు ఫస్ట్. ఇప్పుడు నిజాన్ని చెప్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. నిజం అనేది ఎప్పుడైనా మీరు నమ్మిందన్నా అవుతుంది, లేకపోతే అవతలాడికి నమ్మదగ్గదుగా ఉన్నప్పుడే అవుతుంది, లేకపోతే నిజానికి అనేది అర్థం ఉండదు. ఇప్పుడు గాంధీ లేరు అని చెప్తాను, మీరు ఏం చెప్తారు? అది గాంధీ లేరని నేను నమ్ముతాను, అది కాదు కదా క్వశ్చన్. ఏదైనా సరే నమ్మబుల్గా ఉండాలి. సరే ఇప్పుడు మంచి 10 మందికి చెప్పాలి, 10 మందిలో చెప్పాలి, చెవిలో చెప్పాలి అంటారు. దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ఈ సినిమా పరంగా చూసుకుంటే? చెడే 10 మందిలో చెప్పాలి. చెడు చెవిలో చెప్తే చెడుగా ఉండిపోతుంది, చెడు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే చెడుని సీక్రెట్గా పెట్టారో అప్పుడే సొసైటీ అంతా చెడిపోతుంది. చెడు ఒక్కటే లౌడ్ స్పీకర్లో చెప్పాలి. సార్, ఇది ఎన్టీఆర్ బయోపిక్ అవకాశం రాలేదని ఈగోతోని ఈ సినిమా తీసారా? ఇప్పుడు వరకు చెప్పేది రామాయణం అంతా ఇందాక రాముడు ఇప్పుడు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి. 100% బాలకృష్ణ గారు నన్ను అప్రోచ్ అవ్వకపోతే మాత్రం నేను ఈ సినిమా తీసే ఐడియా నాకు వచ్చి ఉండేది కదా, అది మాత్రం క్యారీ, అది ఒప్పుకుంటాం. అంతేనండి. నో కామెంట్. బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచో మిమ్మల్ని చేయమంటాం అనేది కొరితో తలకోకున్నట్లయింది. వాట్ ఈస్ యువర్ కామెంట్? ఆ పరిస్థితిలో ఐ డోంట్ థింక్ యూ థాట్ లైక్ దట్. ఏదో అంటే జరిగిపోయింది అంతే. అడగండి. రాము గారు 30 సంవత్సరాల క్రితం శివ తీసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రెండ్ సెట్టర్ అయింది. ఇది 30 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాకముందే ట్రెండ్ సెట్టర్ అయింది. తర్వాత రామారావు గారి జీవితంలో జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మీరు తీశారా, లేదా రాజకీయ ప్రయోజనం కోసం తీశారా? నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను, మీరు అప్పుడు నిద్రపోతున్నారో మీ వాట్సాప్ చూసుకుంటున్నారో నాకు తెలియదండి. ఇప్పుడు బేసిక్ పాయింట్ అండి, ఇందాక నేను చెప్పాను, ఐ జస్ట్ రిపీట్ షార్ట్లీ. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏ పార్టీకి, కేవలం ఒక హైలీ డ్రామాటిక్ ఆస్పెక్ట్. నేను ఎన్టీఆర్ గారి అభిమాని. ఆ పర్టిక్యులర్ టైంలో లైఫ్లో జరిగిన ఒక విషయం నేను గ్రహించి, అది ఐ థింక్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అనే దాంతో నాకు ఎక్సైట్మెంట్ తోటి ఒక ఎమోషన్ తోటి తీసింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, రామ్ గోపాల్ వర్మ టైటిల్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. కానీ మీరు ఆ టైటిల్ కార్డ్ని ఇవాళ వేరే ఇంకొక దర్శకుడితో షేర్ చేసుకుంటున్నారు. ఆ షేరింగ్కి కారణం ఏంటి? ఎవరు అతను? మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసిన ఆ వ్యక్తి గురించి చెప్పండి. సో బేసిక్లీ అగస్త్య అని ఈ వర్క్ విత్ మీ యాజ్ అన్ అసిస్టెంట్. తన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో. అండ్ మీ ఇద్దరం కలిసి చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అందుకని ఐ ఫెల్ట్ హీ డిజర్వ్స్ టు బి గివెన్ ఈక్వల్ క్రెడిట్. అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. ఏదండి? అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. ఓకే, అయితే డస్ ఇట్ రియల్లీ డిజర్వ్ ఇట్? ఏంటి అతని కాంట్రిబ్యూషన్ ఏంటి? హీ డస్ ఇట్ ఆఫ్ కోర్స్ అబ్సల్యూట్లీ. హలో నేను ఎందుకు నా పక్కన ఎలిగిస్తాను. హలో గురుగారు, ఒక్క నిమిషం అండి. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మేము గమనిస్తున్నామండి. ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే తిరుపతి వెళ్ళి ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నేను పర్టికులర్గా మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది గమనించానండి. ఫస్ట్ డే నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ షూటింగు, తర్వాత మీ ట్విట్స్ కానీ, ఈవెన్ మీ ట్విట్స్లో కూడా లాట్ ఆఫ్ చేంజెస్ నేను పర్టికులర్గా గమనించాను. అది నిజమే అంటారా, లేకపోతే జస్ట్ మీ ఒపీనియన్? అది నా ఒపీనియన్. నా ఒపీనియన్ దట్ ఈజ్, అది నిజమా కాదా అసలు ఏంటి అని? డెఫినెట్గా అంటే మీరు చేస్తున్న సినిమా వలన మీరున్న పర్టికులర్ అట్మాస్ఫియర్ ఎంతో కొంత మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. యూనో, ఐ థింక్ ఒక ఇంత రియలిస్టిక్ అండ్ ఆనెస్ట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూనో ఎక్కడో తెలియకుండా అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాంటి మనుషుల మనస్తత్వాలతో మీరు రోజు ఐ మీన్ మీ థాట్ ప్రాసెస్లో మునిగి ఉన్నప్పుడు 100%. ఓకే, ఇదొక కారణం. రెండో కారణం వెంకటేశ్వర స్వామి దయ అయి ఉండొచ్చు. మూడో కారణం రామారావు గారి బ్లెస్సింగ్స్ అయి ఉండొచ్చు స్వర్గం నుంచి. ఓకే. ఇది కుటుంబ కుట్రల చిత్రం అని పెట్టేసి ఆ కుటుంబాన్ని కొట్టేశారు ఎందుకు సార్?
అది అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీ సినిమా తీయలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఫైనల్గా తీశాను. అందుకని నా కుట్రలు తీసేస్తే అది కుటుంబ కథ కాదు. కానీ చాలా కుటుంబాలు అందరూ కుట్రలే చేస్తూ ఉంటారు ఎప్పుడు. సో రెండింటికి అది కరెక్ట్గా సూట్ అవుతుందని నా ఫీలింగ్. వర్మ గారు నమస్తే అండి. వర్మ గారు నమస్తే. నేను ఈ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ చేశాను. నేను జర్నలిస్ట్ కూడా. అంటే చాలామంది డిస్కస్ చేసుకునే ఒక విషయం అడగాలని ఉంది. అంటే నా ఆలోచన కూడా అదే. ఒక మెడవం తిప్పని వ్యక్తి ఏ విషయం చివర చనిపోయే వరకు కూడా మెడవం తిప్పని వ్యక్తి కదా ఎన్టీఆర్. ఎందుకంటే భార్య కోసం అన్నీ వదులుకున్నాడు. కుటుంబం పోయింది, పరువు అని కాదు, ఆస్తులు పోయి, మంచి సీఎం పోస్ట్ పోయింది, అన్నీ పోయినా కూడా మెడం తిప్పకుండా లక్ష్మీ పార్వతిని గొప్పగా తన భార్యగా స్వీకరించాడు. అంత గొప్ప వ్యక్తి, మెడం తిప్పని వ్యక్తి అండ్ టాప్ మ్యాన్ అని. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా లేదా ఎన్టీఆర్ని అంత గ్రేట్గానే చూపించారా అనేది పాయింట్ ఉంది. ఒకటండి, ఇప్పుడు ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా అనేది నా ఉద్దేశం వాళ్ళ రిలేషన్షిప్కి నేను ఇచ్చాను ప్రిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ ఒకటే చాలామందికి తెలియదు, ఏదో బయట నుంచి బయట వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఎన్టీ రామారావు గారి ఔన్నత్యాన్ని మాత్రం నేను ఎక్కడ తగ్గించలేదు. ఔన్నత్యం ఉన్నంత మాత్రాన ఆయన పక్కదారి పట్టరా లేకపోతే పొరపాటు చేయరా అంటే అది కూడా కరెక్ట్ కాదు. డిగ్నిటీ అనేది ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఫర్ ది ఎన్టీఆర్ సార్. ఆ డిగ్నిటీ మాత్రం ఎక్కడ తగ్గదు సార్. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి అక్కడిక్కడ చెబితే విన్నైనా మీరు పరిశోధించి అందరి దగ్గర తీసుకున్న విషయాలు కాకుండా అంటే జనాలకు తెలియని ఎపిసోడ్స్ ఏమన్నా ఈ సినిమాలో చూపిస్తున్నారా? అంటే షాకింగ్గా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఎవరు వెలికి తీయని నిజాలు ఏమైనా చూపించబోతున్నారా? ఇప్పుడు చాలామంది నన్ను లక్ష్మీ పార్వతి గారు చెప్పింది అని యాసిడ్గా నమ్మేసి తీసేస్తున్నారు అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్ని నేను కలిసి ఈ సినిమాలో ఉన్న మటీరియల్ గురించి అడగలేదు. ఏదో కలిస్తే హలో హలో అని ఇలా మాట్లాడుకోవడం తప్పిస్తే నేను చేసిందంతా ఈ స్పాట్లైట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితి వేరుగా ఉంటాయి కాబట్టి న్యూట్రల్గా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్టివ్గా చూస్తారు కదా. మోస్ట్ ఆఫ్ నా సోర్సెస్ అలాంటి వాళ్ళు. సార్, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ ఇప్పుడు మీరు తీస్తున్నటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ ఈ బయోపిక్స్ స్టార్ట్ అయిన తర్వాత అన్ఫార్చునేట్గా ఆ రెండు సినిమాలు ఆర్థికంగా ఫెయిల్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు మీరు తీస్తున్నారు. ఈ సినిమాలో మీరు కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ని టచ్ చేస్తున్నారు. ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే విపరీతంగా ట్రావెల్ అవుతున్న విషయాలను నాదెండ్ల భాస్కర్ రావు అనే మాజీ ముఖ్యమంత్రి కూడా విపరీతంగా రామారావు గారి గురించి చాలా అప్రతిష్టాకరంగా మాట్లాడుతున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రామారావు అనేటువంటి ఒక జైజాంటిక్ ఫిగర్, ఒక మహానుభావుడుగా కీర్తించబడిన వ్యక్తి తాలూకు ఔన్నత్యము ఏ స్థాయిలో ఉండబోతుంది? వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? See, I'm not very sure great అంటే రామారావు గారు గ్రేట్ మ్యాన్ అనేది అన్డిస్ప్యూటెడ్ థింగ్ అది. కానీ మీరు ఆయన జీవితంలో ఆయన ఒక 70 సంవత్సరాల వరకు ఒక మహారాజులాగా, అంటే అసలు ఎవరికి అలాంటి స్థితి రాదు, ఎవరికి అసలు భూలోకంలో అంత ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆయన గడిపి లాస్ట్ స్టేజెస్లో కొన్ని సంవత్సరాలు ఆయన చాలా సఫర్ అయ్యారు. ఎస్పెషలీ ద లాస్ట్ 6 months, ఎస్పెషలీ వైస్రాయ్ టైం నుంచి ఆయన పోయే వరకు విపరీతంగా బాధపడి క్షోభపడి ఆ దిగులుతో ఆయన పోయారు. అది అందరికీ తెలుసు. సో దాంట్లో ఔన్నత్యం ఉంటుందా, గ్రేట్ మ్యాన్ అని ఉంటుందా అనేది ఐ డోంట్ థింక్ దట్. ఐఎమ్ షోయింగ్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఎస్, బట్ ఈజ్ ఆల్సో ఎ హ్యూమన్ బీయింగ్. అంత గ్రేట్ మ్యాన్ని కూడా కొన్ని పరిస్థితులు కొంతమంది కలిసి ఎలాగ అలాంటి స్థితికి తీసుకొచ్చారు అనేదే లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇందులో లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ జనాలు ఈ సినిమాకి బాగా క్యూరియాసిటీగా ఉన్నారు. అది లక్ష్మీ పార్వతి గారు క్యారెక్టర్ గురించి అంటారా, జనాలకు నిజం చెప్పని మునిసాపం ఉన్న చంద్రబాబు నాయుడు గురించి అంటారా? జనాలకి ఎందుకు క్యూరియాసిటీ ఉందని అంటున్నారా? ఏ క్యూరియాసిటీ ఎవరి క్యారెక్టర్ గురించి ఉందంటారు? ఇప్పుడు నా పాయింట్ అండి, ఆ పర్టిక్యులర్ టైంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో
ఆగస్టు సంక్షోభం నుంచి మొదలయ్యి ఒక రామారావు గారు పోయే వరకు జరిగిన టైము వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే మెమరబుల్ ఇన్సిడెంట్స్. ఆ టైంలో ఆ ఇన్సిడెంట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు వేరే వేరే పొజిషన్స్లో ఉన్నారు. వేరే వేరే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎనిమీస్ అయి ఉండొచ్చు, మళ్ళీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అదంతా కలెక్టివ్గా ఇంట్రెస్ట్ చూపెడుతుంది కానీ ఏ ఒక్క వ్యక్తి వాళ్ళని మాత్రం కాదన్న. డన్. చివరిగా సార్, ఈ సినిమాలో అందరూ కొత్త ఆర్టిస్టులను తీసుకున్నారు దాదాపుగా. అంటే ఇండస్ట్రీలో ఎవరు చేయనన్నారా లేకపోతే ఎక్కడ ఓ మీరు ఇక్కడ సారీ అందరు కొత్త ఆర్టిస్టులనే తీసుకున్నారు దాదాపుగా, రంగస్థల నటులను వాళ్ళని తీసుకున్నారు. అంటే ఇండస్ట్రీలో ఎవరు చేయనన్నారా, భయపడ్డారా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఎవరు చేయనని? ఇట్స్ నాట్ ట్రూ. ఇప్పుడు రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు నా ఉద్దేశంలో కొత్త ఆర్టిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి వెనకాల ఇమేజ్ ఉండదు కాబట్టి క్యారెక్టర్స్ రియాలిటీ ఎక్కువ ఉంటుంది అనేది నా నమ్మకం. అంత తప్పిస్తే ఏం లేదు. సార్ ఏదైనా సినిమాలో జనరల్గా హీరో హీరోయిన్ ఉన్న తర్వాత చివరికి ఎన్ని కష్టాలు వచ్చినా హీరో గెలుస్తారు. జనరల్గా మన సినిమాలో అలా చూస్తుంటాం. ఈ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? ఈ హీరో ఈ సినిమాలో ప్రభు గారు ఇప్పుడే అడిగారు, చెప్పాను. This was already అందుకని వీళ్ళందరినీ మళ్ళీ బోర్ కొట్టించకుండా ప్రభు గారు మీకు చెప్తారు ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈవెంట్ ఈస్ నాట్ డన్ యెట్. ఇంకా అవ్వలేదు ఈవెంట్. ఇంకొక సాంగ్ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాము. లక్ష్మీపార్వతి గారు దయచేసి మీరు ఒకసారి స్టేజ్ మీదకి. వైజ్ యా లక్ష్మీపార్వతి గారు శిరాశ్రీ అండ్ లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు ఆ సాంగ్ లాంచ్ చేస్తారు. అండ్ దిస్ సాంగ్ విల్ బీ ద ఎండ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అండ్ ప్లీజ్ వాచ్ ద సాంగ్. దిస్ సౌండ్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎన్టీ రామారావు. సింహగర్జన సాంగ్. ఓకే, మాట్లాడాలా? సాంగ్ చూసేసాక మాట్లాడదాం. ఓకే, యా ప్లీజ్ మ్యామ్. పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆర్జీవి గారికి ఎంత రుణపడి ఉన్నానో నాకే అర్థం కావట్లా. ఎందుకంటే అందరూ అంత న్యాయం చేస్తారు ఈ సమాజంలో నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక 23 సంవత్సరాలు నిరంతరం ఒక స్త్రీ వేదన, అవమానాలు గుండెల్లో పెట్టుకొని తన భర్తకు జరిగిన అవమానాన్ని గురించి బాధపడుతూ కుమిలిపోతూ ఎవరు న్యాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఇక అలసిపోయి ఇంక ఎంతే ఈ జీవితానికి ఆ ఫలితం దక్కదనుకొని అనుకున్న సమయంలో ఆర్జీవి గారి రూపంలో న్యాయదేవత నా ముందు ప్రత్యక్షమైనట్టే నేను నిజంగా మనశ్శాంతి దొరికింది నాకు. ఎందుకంటే కొన్ని భావాలకి భాష దొరకదు. ఆర్జీవి గారి విషయంలో కూడా అంతే. నాకు సినిమా ప్రపంచం అస్సలు తెలియదు చెప్పాలంటే, అంత దూరంగా ఉంటాను నేను. ఆర్జీవి గారి మీద కూడా అంతకుముందు ఆయన సినిమాలు ఒక్కటే చూశాను నేను, క్షణక్షణం. నాకు అది చాలా ఇష్టమైనటువంటి మూవీ ఆర్జీవి గారిది. కానీ ఆయన వ్యక్తిత్వం గురించి వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఈ సమాజంలో ఒక వ్యక్తి వీటన్నిటిని కూడా అధిగమించి తనదైనటువంటి మార్గంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ జీవించటం అంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. అందువలన సమాజాన్నే వాళ్ళు శాసించగలరని అనిపిస్తుంది. ఈరోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా ఈ విధంగా ఏ పాత్ర అయితే పనికిరాదని వాళ్ళు అన్నారో, ఏ పేజీలైతే చింపేసేయాలని చెప్పి ఈ కుటుంబం అంతా భావించిందో, ఏ చివరి చరిత్ర అయితే ఎన్టీఆర్ గారికి లేదు అని చెప్పి ఒక ముద్ర వేయటానికి వాళ్ళ మీడియా ద్వారా ఒక ప్రచారం చేశారో, ఆ పేజీలను తీసుకొని ఆ చరిత్రను తీసుకొని నేను న్యాయం చేస్తాను అని ముందుకొచ్చిన ఆర్జీవి గారికి మరొక్కసారి నేను హృదయపూర్వకమైన నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్ఆర్ఐ రేడియో మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. వెళితే అందులో లేడీస్ వచ్చారు, ఎక్కువ మంది ఫారిన్ నుంచి కనెక్ట్ అయ్యారు. వాళ్ళు అదే అంటున్నారు, ఆర్జీవి గారిలో ఒక హీరోని మేము చూస్తున్నాము ఈరోజు.
ఈ సమాజంలో ఏ ఒక్కళ్ళు చేయలేని న్యాయం ఈరోజు ఆర్జీవి గారు చేస్తున్నారు. ఇది ఒక లక్ష్మీపార్వతికే కాదు, మహిళలందరికీ న్యాయం జరిగినట్టే అని వాళ్ళు మాట్లాడుతుంటే దట్ ఈస్ గ్రేట్. ఆర్జీవి గారు, థ్యాంక్ఫుల్ టు యూ, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, సాంగ్ లాంచ్ చేయండి ఇప్పుడు. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.